ఇక బిఆర్ఎస్ పార్టీ అయితే ఇరగాటంలో పడుతున్నట్టయితే తెలుస్తుంది. మొత్తం మీద ఇరగాటంలో బిఆర్ఎస్ కేసులు, నోటీసులు, విచారణలతోనే 2 ఏళ్లు. నేతల దృష్టంట విచారణలకు హాజరుపైనే. ఎన్నికలకు సంస్థాగత బలోపేతం ఎప్పుడు? అగ్రనాయకత్వంపై క్షేత్రస్థాయిలో కేడర్ నారాజు. చూసిరా, మొత్తం మీదనైతే ఇరకాటంలోకి అయితే బిఆర్ఎస్ పానే అయిపోతున్నట్టు తెలుస్తుంది. భారత రాష్ట్ర సమితి బిఆర్ఎస్ ప్రతిపక్ష కాలం కాస్త కేసులు, నోటీసులు విచారణలోనే కొనసాగుతున్నట్లు కనిపిస్తున్నది. ఒక కేసు కాకపోతే మరొక కేసు, ఒక నేత కాకపోతే మరొక నేత, ఇలా కేసులు, నోటీసులు, విచారణలతోనే కాలం ముగుస్తున్నది. పార్టీ కేడర్ నాయకులను ఇబ్బంది పెట్టేలా, ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా కొద్ది గ్యాప్లోనే ఏదో ఒక కేసు వచ్చి పడుతున్నది. మొదట కాళేశ్వరం కమిషన్, ఈ ఫార్ములా, కార్ రేసు, ఫోన్ ట్యాపింగ్, ఇలా వరుస బిఆర్ఎస్ అగ్రనేతలు కేసుల్లో విచారణను ఎదుర్కొంటున్నారు. చూసిరా, చేసిన తప్పులను బిఆర్ఎస్ పార్టీ ఇరకాటంలో పడుతున్నట్టుంది. మొత్తం మీదనైతే పర్టికులర్ గా అర్థమవుతుంది. బిఆర్ఎస్ పార్టీ ఇరకాటంలోకే పోతుంది. స్టార్టింగ్ కాళేశ్వరం సంబంధించి, ఈ కార్ రేస్ సంబంధించి, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి అగ్రనేతలకే విచారణలు కొనసాగుతున్నాయి. ఇట్లా విచారణలకు పోయి వీళ్ళ ఒక్క కేసు కాకపోతే ఒక కేసు ద్వారా వీళ్ళు ఇరకాటంలో పడుతున్నారు కదా. ఇది ప్రజలకు కూడా అర్థమవుతుంది కదా. గతంలో చేసిన తప్పులు, తవిదవాలు ఉన్నాయి కదా, అవిటికే వీళ్ళు అనుభవించాలి, తప్పదు కదా. 2 ఏళ్లు పూర్తి. గత ఏడాది కాలంగా స్థానిక సంస్థల ఎన్నికలు అప్పుడు ఇప్పుడు అంటూ సాగడంతో పార్టీ సభ్యత్వ నమోదులో కమిటీల నియామకం ఆలస్యం అవుతున్నది. మీ పార్టీ ఇరగాటంలో పోవడానికి కారణం మీ పెద్ద నాయకులే. ఈ నాయకులు వేయంగానే మీ పార్టీ అనేది ఆగమైపోతుంది. అప్పుడు ఆ స్థానిక సంస్థల ఎన్నికలు అది ఇదని చెప్పి ఆ సభ్యత్వాలది అది కూడా లేట్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఇక ఎన్నికల పేరుతో సంవత్సర కాలం గడిచిపోయింది. ప్రతిపక్షంగా ఇప్పటికే 2 సంవత్సరాలు పూర్తయింది. పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావడానికి ఈ సమయం ఎంతో కీలకమైంది. పార్టీ బలోపేతం కావాలంటే ఈ సమయం ఎంతో కీలకమైంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఫోన్ ట్యాపింగ్, ఈ విచారణలు ఉన్నాయి కదా, ఇట్లా క్యాడర్ను పట్టించుకున్న నాయకులు లేకుండా అయిపోతుండు. అలాంటి సమయాన్ని వృధా చేసుకుంటున్నారనే ఆరోపణలు, విమర్శలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏదో కేసు, అరెస్టు అంటూ ప్రచారం జరగడం, పార్టీకి చెందిన ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలంతా కేంద్ర కార్యాలయానికి తరలి రావడం, రోజంతా అక్కడ ఉండడం, ఆ తర్వాత ఏమి లేకపోవడం పరిపాటిగా మారిందని చెబుతున్నారు. సమస్యలు, ప్రభుత్వ వైఫల్య దృష్టి సాధించాలని సమయంలో కేసులు, నోటీసులు, విచారణలు, అరెస్టులు అంటూ జరుగుతున్న ప్రచారాలపైనే దృష్టి పెట్టడం ఇబ్బందికరమే వాదనలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ హామీలపై కాకుండా ప్రతిపక్షాల విచారణలపైన ప్రజలు చర్చించుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. మీరు ఏం చేసినా మీ పార్టీ అనేది కథమిగా అయిపోతుంది. అంటే మెల్లగా ఆ పార్టీ ఇరకాటంలోకి పోయి అసలు ఇక మొత్తం ఆ పార్టీ కనుమరుగయ్యే అవకాశం కూడా వస్తుంది. ఎందుకంటే ఏదైనా ఇప్పుడు కేసులు, విచారణలు అంటే ఎవరికి నోటీసులు వస్తే వాళ్ళు పోయి ఆడుండాలి. కానీ ఒకరికి నోటీసులు వస్తే అక్కడ ఉన్న జనాలను, మొత్తం నియోజకవర్గంలో ఉన్న ప్రజలను కాదు, వాళ్ళకి సంబంధించిన నాయకులను తీసుకొని ఆడుస్తున్నారు. ఇదంతా కాదు. ఇక ఆ పార్టీని ఎట్లా చేసుకోవాలో, ఏం చేసుకోవాలో ఆలోచించుకోరు. ఏదైనా విచారణ వస్తే ఎవరికి వచ్చింది వాళ్ళే పోయి మీ దగ్గర సమాధానం ఉంటే చెప్పుకునే ప్రయత్నం అయితే చేసుకోరు.